మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు జూలై 1 సోమవారం బీరువా కింద ఇది పెడితే నెలంతా మీ బీరువాలో డబ్బు ఉంటుంది. మీ బీరువా అంతా డబ్బుతో నిండిపోతుంది. చాలామంది 1వ తారీఖు వచ్చిందంటే చాలా భయపడిపోతూ ఉంటారు. అప్పులు కట్టాలని, ఈఎంఐలు, ఇంటి అద్దె, కరెంటు బిల్లులు ఇలా అన్నిటి కోసం డబ్బు ఖర్చు అయిపోతుంది అని బాధపడిపోతూ ఉంటారు. నెల ప్రారంభంలోనే వచ్చిన జీతం సగానికి సగం ఖర్చు అయిపోతుందని, డబ్బు పొదుపు చేయడానికి కూడా కుదరటం లేదని బాధపడిపోతూ ఉంటారు. మీకు వచ్చిన జీతం ఖర్చు అవ్వకుండా ఉండాలంటే, మీ ఇంటిలో డబ్బుకు కొరత లేకుండా ఉండాలంటే రేపు జూలై 1న బీరువా కింద దీనిని పెట్టండి. ఇది పెట్టడం వల్ల మీ బీరువాలో పెట్టిన డబ్బు రెట్టింపు అవుతుంది. మీ ఖర్చులు కూడా తగ్గుతాయి. బీరువా కింద ఈ వస్తువు పెట్టిన దగ్గర నుండి మీ బీరువాలో డబ్బు విపరీతంగా పెరుగుతుంది. బీరువాను చాలా పవిత్రంగా చూస్తాము. ఎందుకంటే బీరువాలో లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు పెడతాము కాబట్టి. చాలామంది పండితులు బీరువా విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు అని చెప్తూ ఉంటారు. బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా చూడాలని, వారంలో ఒక్కసారి అయినా సరే బీరువాకు ధూపం చూపించాలని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు బీరువాను చీపురుతో దులపకూడదు అని, బీరువాకు కాళ్ళు తగలకూడదు అని పండితులు చెప్తూ ఉంటారు. అలాగే ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు కూడా బీరువాను ముట్టుకోకూడదు. ఇంటిలోని వారు ఎవరూ కూడా స్నానం చేయకుండా బీరువాను ముట్టకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. బీరువా విషయంలో ఈ నియమాలు పాటించకపోతే మీరు ఆర్థిక పరంగా చాలా కష్టాలను ఎదుర్కొంటారు. బీరువా విషయంలో మీరు చేసే తప్పుల వల్ల లక్ష్మీదేవి ఆగ్రహించి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. చాలామంది మేము పూజలు, వ్రతాలు చేస్తూ ఉన్నాం కదా, అయినా ఎందుకు మాకు ఈ ఆర్థిక సమస్యలు తగ్గటం లేదు అని అనుకుంటూ ఉంటారు. ఇంటిలో కొన్ని వస్తువులను మీరు సరిగ్గా చూసుకోలేకపోతే ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితమైతే మాత్రం ఉండదు. బీరువా విషయంలో ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే రేపు జూలై 1న బీరువా కింద ఏం పెట్టాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక మంచి నీతి కథను విందాం. షావుకారు ఎత్తుకు పైవెత్తు వేసిన ఒక రైతు కథను విందాం. ఈ కథ చాలా బాగుంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఒక ఊరిలో ఒక షావుకారి ఉండేవాడు. అతడు గొప్ప జిత్తులమారి. అతను ఒకనాడు మరొక ఊరి సంతకు బయలుదేరాడు. ఇంతలో దారిలో ఒక మనిషి తారసపడినాడు. ఆ రైతు మరొక గ్రామం నుండి షావుకారు వెళ్తున్న గ్రామానికే సంత పని మీద వెళ్తున్నాడు. అతన్ని చూడగానే షావుకారికి పల్లెటూరు రైతు అంటే బైతు అని షావుకారు నమ్మకం. ఆ నమ్మకంతో సునాయాసనమైన లాభం సాధించడానికి షావుకారు బ్రహ్మాండమైన ఎత్తు వేశాడు. రైతును చేసి ఎక్కడికి వెళ్తున్నావని అడిగాడు. రైతు సంతకు వెళ్తున్నానని జవాబు చెప్పాడు. సరే, దారిలో కాలక్షేపానికి ఏమైనా కథలు చెప్పుకుందామని షావుకారు సూచించాడు. కథలంటే అందరికీ ఇష్టమే. కాలక్షేపానికి బాగుంటుందని రైతు వెంటనే ఒప్పుకున్నాడు. షావుకారు కథకు పందెం కడితే రంజుగా ఉంటుందన్నాడు. ఇద్దరూ చెరో ఒక కథ చెప్పాలని, ప్రతి కథ నమ్మడానికి వీలు లేనంత అభూత కల్పనలతో అంటే పచ్చి అబద్ధంగా ఉండాలని, ఆ అబద్ధం నమ్మడానికి వీలు లేదని ఇద్దరిలో ఏ ఒక్కరైనా సందేహం వెళ్ళబుచ్చితే అతడు రెండవ వాడికి 100 రూపాయలు చెల్లించాలని షావుకారు నిర్ణయించాడు. పాపం భయస్థుడైన రైతు ఆ పందానికి మొదట ఒప్పుకోలేదు. కానీ జిత్తులమారి షావుకారు నయవంచనలకు లొంగి చివరకు అంగీకరించాడు. ఇంకేముంది, షావుకారు రొట్టె విరిగి నేతిలో పడిందని సంతోషించాడు. రైతును మొదట కథ చెప్పమన్నాడు. కానీ వయసులో పెద్దవాడైన షావుకారే ముందు కథ చెప్పాలని రైతు పట్టుబట్టాడు. అతను కథనిలా ప్రారంభించాడు. అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద బీడారు వర్తకుడు ఉన్నాడు. అతనికి 25 ఒంటెలు ఉన్నాయి. వాటన్నిటినీ ఒకదాని ముక్కును మరొకదానికి పెద్ద పెద్ద మూకులతో కట్టి ఒక పెద్ద గుంపుగా ఎడారిలో నడిపించుకుంటూ పోతున్నాడు. ఒక్కొక్క ఒంటె మీద 100 బారువుల ఖర్జూరపు పండ్లు, 100 బస్తాల చింతపండు, 100 బుట్టల తాటి బెల్లం వేసుకుని బద్రీనాథ్కు ఎగుమతి చేస్తున్నాడు. అదే సమయానికి ఆ ప్రాంతంలో ఉన్న రాజుగారి కుమార్తె తలంటుకుని జుట్టు ఎండలో ఆరబెట్టుకుంటోంది. ఆమె చెలికత్తె జుట్టు చిక్కు తీస్తుంది. ఇంతలో ఒక
పెద్ద గండబేరుండ పక్షి ఆ ఎడారిలో ఎగురుతూ క్రిందనున్న ఒంటెలను చూసింది. దానికి ఆకలి వేసింది. వెంటనే ఒక ఒంటెను కాళ్లతో తన్నుకుని కోడి పిల్లలను గ్రద్ద తన్నుకుని పోయినట్లుగా పైకి ఎగిరిపోయింది. దాని క్రింద నున్న పర్వతాల్లాంటి 25 ఒంటెలు ఒక కదువుగా మారడం వలన అన్నీ పైకి పోయినవి. చాలా విచిత్రం. అది ఎంత పెద్ద గండబేరుండ పక్షో, దానికి ఎంత బలముందో. కానీ కిందనున్న ఒంటెలు ఒకదానికి ముక్కు ఒకటి కదువులతో కట్టబడి ఉండటం వలన గిజగిజ తన్నుకున్నాయి. దాంతో పక్షికి పట్టు తప్పింది. లటుక్కుమని కాళ్ల సందునున్న ఒంటె జారి కింద పడింది. దాని వెంట మిగిలిన ఒంటెలు కూడా జరజర పడిపోసాగాయి. అవి అలాగా పడిపోతూ పెద్ద పెద్ద అరుపులు అరిచాయి. ఇంతలో కింద తలారబోసుకుంటున్న రాజకుమార్తె ఆ గొడవేమిటాయని తల పైకెత్తి చూసింది. అంతే, పైనుండి కింద పడుతున్న 25 ఒంటెల గుంపు కనిపించింది. ఆ రాకుమారి కళ్ళు ఒక్కొక్కటి చిన్న సైజు చెరువంత ఉంటుంది. మొత్తం 25 ఒంటెలు ఆ కంట్లో పడిపోయాయి. రాకుమారి కంట్లో నల్లకల్లా పడ్డ ఒంటెలు చేసే గోలకు రాకుమారికి తీవ్ర ఇబ్బంది కలగజేయగా ఆవిడ బాధగా అరుస్తూ ఉంటే పక్కనే ఉన్న చిలకత్తె రాకుమారి కన్నులోని ఒక్కొక్క ఒంటెను తీసి తన జేబులో వేసుకుంది. మొత్తం 25 ఒంటెలను తీసి రాకుమారి బాధను తగ్గించింది. ఆ చిలకత్తె వెంటనే జేబుమాల తీసుకొని రాచకన్నే కన్ను వత్తి ఒక్కొక్క ఒంటెను కంటిలోనివి తీసి జేబులో వేసింది. అలాగా 25 ఒంటెలను తీసి రాజకుమార్తె గగ్గోలును తగ్గించింది అని ఆ షావుకారు తన వంతు కథను పూర్తి చేశాడు. కానీ రైతు ఏ రకమైన సందేహాన్ని బయటపెట్టలేదు. పాపం షావుకారు నిరుత్సాహపడి బిక్కముఖం వేశాడు. ఇక చేసేది లేక రైతు వంతు కథను మొదలుపెట్టమన్నాడు. ఆ రైతు తన కథను ఇలా చెప్పాడు. మా నాన్నగారు ఈ ఊరిలో చాలా పెద్ద రైతు. ఆయనకు 200 జతల ఎడ్లు, 500 ఆవులు, 1000 ఎకరాల మాగాణి, పెద్ద మండువా ఇల్లు ఉండేది. ఆ రోజుల్లో మీ నాన్న చాలా పేద షావుకారు. మా నాన్నకు చాలా గుర్రాలు ఉండేవి. ఆ గుర్రాలలో చింతపువ్వు రంగు గుర్రం అంటే మా నాన్నకు పంచప్రాణాలు. దాన్ని చూసి అందరూ ముచ్చటపడేవాళ్ళు. ఆ గుర్రం మీదే మా నాన్న ప్రతివారము సంతకు వెళ్ళి సామానులు వేసుకుని ఇంటికి వస్తూ ఉండేవాడు. ఒకసారి సంతకు వెళ్తూ ఉండగా గుర్రం మీద జీను రాసుకొని గుర్రం వీపు మీద పుండు పడింది. సంత నుంచి గోధుమల బస్తాలు గుర్రం మీద వేసుకొని మా నాన్న వస్తూ ఉండగా దారిలో పెద్ద గాలివాన వచ్చిందంట. అందువలన పెద్ద ధూళిపొర ఎగిరి గుర్రం వీపు మీదనున్న పుండ్లుపై పడిందంట. తర్వాత వాన చినుకులు కూడా దాని మీద పడ్డాయి. గుర్రం వీపు మీద పడి మొలకెత్తటం మొదలుపెట్టాయి. అలా మొలకెత్తిన మొక్కలకు గుర్రం వీపు మీద పెద్ద గోధుమ పొలం తయారయింది. మరి కొన్నాళ్లకు ఆ పొలం పండి కోతకు సిద్ధపడింది. అందుచేత ఆ పొలం కొయ్యడానికి 200 మంది పనివాళ్లను మా నాన్న పెట్టాడంట. అంటే మా గుర్రం మీద పెరిగిన గోధుమ చేను ఎంత పెద్దదో తెలుసుకో. ఆ చేను కొయ్యగా ఎన్నో వేల బస్తాల గోధుమల దిగుబడి వచ్చిందంట. ఇంతలో మీ నాన్న మా నాన్న దగ్గరకు వచ్చి, పెదకాపు గారు, నేను చాలా పేదవాణ్ణి, పిల్లలతో నానా బాధ పడుతూ ఉన్నాను. దయచేసి 4 బస్తాల గోధుమలు నాకు అప్పుగా ఇప్పించండి. మీ అప్పు తప్పక తీరుస్తాను అన్నాడు అని దీనంగా మా నాన్నని ప్రాధేయపడ్డాడు. అసలే మా నాన్నది చాలా జాలిగుండే. మీ నాన్న కష్టంలో అడిగిన అప్పు ఇవ్వడానికి అంగీకరించాడు. వెంటనే మీ నాన్న 4 బస్తాల గోధుమలు తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఆ బాకీని ఇప్పటికీ తీర్చలేదు. అందుచేత వడ్డీ లేకపోయినా అసలు మొత్తమైన నువ్వు ఇస్తే మీ నాన్న చచ్చి ఏ లోకాన ఉన్నాడో రుణ విముక్తుడవుతాడు అని తన కథను ముగించాడు. అప్పుడు షావుకారు పెద్ద సంకటంలో పడ్డాడు. నిజానికి షావుకారు తండ్రి పెద్ద ధనికుడు, కానీ రైతు కథలో చాలా బీదవాడని అన్నాడు. అతను చెప్పింది కాదంటే 100 రూపాయలు చేతికి ఇచ్చుకోవలసినదే. పోనీ పైసా కోసం పరువు పోగొట్టుకుందాం అనుకున్న గుర్రం వీపు మీద గోధుమ పొలం ఏమిటి అనే సందేహం వచ్చి పడింది. అది బయటకు చెప్తే నిర్ణయం ప్రకారము 100 రూపాయలు ఇచ్చుకోవాల్సిందే. పోనీ ఆ అవమానాన్ని పచ్చి అబద్ధం అని తెలిసినా సహించిన షావుకారు తండ్రి అప్పుగా 4 బస్తాల గోధుమలు తీసుకోవటం ఏమిటి?
కర్మ. ఇక షావుకారు 4 బస్తాల గోధుమలనైనా రైతుకు ఇచ్చుకోవాలి. ఇప్పుడు షావుకారు పని అడ్డకత్తెరలో పోకచుక్కలా అయ్యింది. ఈ రెండిటిల్లో అప్పు కంటే అనుమానమే చౌక. అంటే 4 బస్తాల గోధుమల కంటే కథంతా పచ్చి అబద్ధం అనేసి 100 రూపాయలు వదులుకోవటమే నయమని నిశ్చయించుకున్నాడు. అందుచేత కథంతా పుక్కింటి పురాణం అని రైతుతో అన్నాడు. వెంటనే నిర్ణయం ప్రకారం రైతు 100 రూపాయలు వసూలు చేసుకున్నాడు. పాపం షావుకారు బ్రహ్మాండమైన ఎత్తు వేశాడు. కానీ చివరికి తను తవ్విన గోతిలో తానే పడ్డట్టు చిత్తయిపోయాడు. వీడియోలోకి వస్తే మనలో చాలామంది 1వ తేదీ ఎప్పుడు వస్తుందా, జీతం మన చేతిలోనికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అసలు మన దగ్గర డబ్బు ఎందుకు నిలవటం లేదని ఎప్పుడైనా ఆలోచించారా? జీతం రాగానే అందరూ దేనికో ఒకదానికి ఖర్చు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అందరికీ జీతం బ్యాంకులో పడిపోతూ ఉంది. ఫోన్పే, గూగుల్ పే ద్వారా బిల్స్ అన్నీ కూడా కట్టేస్తూ ఉన్నారు. ఇలా చేయటం వలనే మీరు ఆర్థిక పరంగా పైకి ఎదగలేకపోతున్నారు. మీకు జీతం చేతికి ఇచ్చిన మీ అకౌంట్లో వేసిన అందులో ఒక 200 రూపాయలు 500 రూపాయలు తీసి ఇష్టదైవం ముందు లేదా మీ కులదైవం ముందు ఉంచి పూజించాలి. తల్లి, మా సంపాదన పెరిగేలాగా చూడు తల్లి అని చెప్పుకోవాలి. పూర్వం మన పెద్దలు వారు సంపాదించిన సంపాదనను, ధాన్యమును ఇష్టదైవం ముందు పెట్టి ఆ తర్వాత ఆ డబ్బులను ఖర్చు చేసేవారు. అలాగే బియ్యాన్ని కూడా అమ్మవారికి చూపించాకే వండుకొని తినేవారు. అందుకే వారికి అప్పట్లో తిండికి, డబ్బుకు లోటు ఉండేది కాదు. రేపు జూలై 1న మీరు కూడా మీకు వచ్చే జీతాన్ని అమ్మవారి దగ్గర లేదు మీ ఇష్టదైవం దగ్గర పెట్టి పూజించి ఆ డబ్బును బీరువాలో పెట్టండి. ఆ తర్వాత మీ బీరువా కింద చక్కగా ఒక తడి క్లాత్తో తుడిచి కుబేర ముగ్గు కానీ అష్టదళ పద్మ ముగ్గు కానీ వేయండి. బియ్య పిండితో వేయాలి. ఆ తర్వాత ముగ్గును పసుపు కుంకుమలతో అలంకరించండి. అలాగే బీరువాకి ఉన్న తలుపుపై స్వస్తిక్ గుర్తును, ఇంకొక తలుపుపై ఓంకారం గుర్తును కూడా వేయండి. పసుపుతో వేసి కుంకుమతో బొట్లు పెట్టండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి మధ్యలో పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టండి. ఇప్పుడు ఆ ప్లేట్లో గల్లులుప్పు వేసి ఆ ఉప్పుపై పచ్చకర్పూరాన్ని కూడా పెట్టండి. పచ్చకర్పూరం చుట్టూ కుంకుమను వేయండి. పచ్చకర్పూరం, గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. బీరువా కింద ఉప్పు, పచ్చకర్పూరం పెట్టడం వల్ల మీ బీరువాలో ఉన్న డబ్బు నెలంతా ఖర్చు అవ్వకుండా ఉంటుంది. వీటిని బీరువా కింద ఎవరికీ కనపడకుండా పెట్టాలి. ఈ నెల జూలై 1న బీరువా కింద పెడితే మీ బీరువా నెల తిరిగేసరికి డబ్బుతో నిండిపోతుంది. అలాగే మీ సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇలా మీరు రేపు 1వ తేదీన బీరువా కింద వీటిని పెట్టి వదిలివేయండి. ఈ పరిహారం చేయడానికి ఒక టైం అంటూ ఏమీ లేదు, కానీ 1వ తేదీన చేయాలి. మనలో చాలామందికి 1వ తేదీన శాలరీలు రావు. అలాంటి వారు రేపు బీరువా కింద ముగ్గు వేసి వీటిని ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్న వాటిని బీరువా కింద పెట్టండి. మీరు మీ శాలరీని ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు కొంచెం డబ్బును ఇష్టదైవం దగ్గర పెట్టి పూజించి ఆ తర్వాత ఆ డబ్బును బీరువాలో పెట్టి మీ సంపాదన పెరగాలి, ఖర్చులు తగ్గాలి అని బీరువాకి నమస్కారం చేసుకోవాలి. ఇలా రేపు 1వ తేదీన చేయటం వల్ల మీకు నెలంతా డబ్బుకు కొరత ఉండదు. ఇక బీరువా కింద పెట్టిన ఉప్పు, పచ్చకర్పూరాన్ని అమావాస్య తిథి రోజున మార్చాలి. వీటిని తీసి బయటపడేయండి లేదా వీటిని నీటిలో కరిగించి సైడ్ డ్రైనేజీలో పడవేయండి. అమావాస్య రోజున ఈ గిన్నెను తీయాలి, వీటిని బయటపడేయాలి. ఈ పరిహారం మీరు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి చేసుకున్నట్లు అయితే మీ బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది. మీ చేతిలో కూడా డబ్బు నిలుస్తుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు 1వ తేదీన బీరువా కింద ఇవి పెట్టి డబ్బుకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.